సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అంటే ప్రతి ఒక్కరికి పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే తొందరగా విడిపోతున్నారు అన్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. అండ్ ఎన్నో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అలా కాకుండా బిఫోర్గానే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడే మార్గాలు ఉన్నాయంటారా మేడం? అయ్యో అద్భుతంగా ఉన్నాయి, నో డౌట్. అయితే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలర్స్ ఈ సైకాలజిస్టులు వీళ్ళు ఏం చెప్తారు అనే ధోరణి మాత్రం బంద్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మేడం అని అంటే కనుక మీరు అన్నట్టు మూడు ముళ్ళ బంధం అనేది ఎంతో అన్యోన్యమైంది. ఒకప్పుడు మూడు ముళ్ళ బంధం నూరేళ్ల బంధము అనుకునే రోజుల్లో ఇప్పుడు మూడు ముళ్ళ బంధం అయిన తర్వాత మూడు నాళ్ళ ముచ్చట ఒకటి ఎంత భయపడుతున్నారంటే సిరి. జనరల్గా మనం అంటే ఇప్పుడు మా వాళ్ళల్లో కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒరే బాబు పెళ్ళంటే భయం వేస్తుంది బాబు, ఇంతగానో ఒకళ్ళు గ్రాండ్గా చేయాలన్నా కూడా భయం వేస్తుంది, చేసినంత సేపట్లో అంతే స్పీడ్గా బ్యాక్ వస్తున్నారు అని కొన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరు కావాలని ఏవీ చెయ్యరు. ఎందుకు జరుగుతున్నాయి మరి ఇలాగా అంటే వీటి మీద అవగాహన లేక. పెళ్ళి అనగానే బేసికల్గా ఇప్పుడు ఎక్కువ పవర్ పిల్లలు తీసుకుంటున్నారు. ఏమని పిల్లలే చూసుకుంటారట, మేము వెళ్తాం మీరు రావద్దు, కాఫీ షాపులలోకి వెళ్ళటం లేకపోతే ఎక్కడికో ఒక హోటల్కి వెళ్ళటం చూసుకోవటం. వీళ్ళు నచ్చింది అన్నాకనే నాకు నచ్చలే నచ్చింది అంటే వీళ్ళు మాట్లాడనిస్తలేరు పేరెంట్స్ని. పేరెంట్స్లో ఒకప్పుడు ఏంటంటే కూర్చుని డిస్కషన్, వాళ్ళే మొత్తం 7 తరాలు 3-7 తరాలు. మరి మేడం అరేంజ్ చేసిన అవ్వలేదా అంటే రేషియో ఎంతైనా తక్కువ ఉందనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఎందుకు అట్లా అవుతుంది అని ఒక మాట చెప్పుకుంటే రేషియో ఎందుకు అంత పెరుగుతుందంటే సమవుజ్జి ఒక్కటైంది. సమవుజ్జి అంటే సేమ్ చదువులు, ఇండిపెండెంట్గా అవ్వటం ఇద్దరు, అది తప్ప అస్సలు కాదు. కానీ ఎక్కడ కానీ మీరు ఏదైనా ఒక మాట ఒక 2 బంధాలు నిలబడాలి అంటే అండర్స్టాండింగ్. బాలసుబ్రహ్మ గారు ఒకటి బాగా చెప్పారు, నాకు బాగా గుర్తు. దోస్తాన్లో కూడా అంటే స్నేహితుల్లో కూడా చేసే వరకే ఆలోచించాలి, చేసే ముందు 100 సార్లు ఆలోచించు, కానీ చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా అయిపోయింది, 3 ముళ్ళ బంధమే అన్నాడు. అలాంటి ఒక స్నేహానికే 3 ముళ్ళ బంధం అనే ఒక అద్భుతమైన పదాన్ని అంత పెద్ద మనిషే చెప్పినప్పుడు 3 ముళ్ళ బంధాన్ని స్నేహితుల కంటే అంటే ఇప్పుడు ఈ స్నేహితుడు నచ్చలేదు, ఒక ఫ్రెండ్ నచ్చలేదు అంటే ఈరోజు మాట్లాడడం బంద్ చేస్తామన్నంత ఈజీగా ఆ రిలేషన్ కూడా ఎండ్ చేసేస్తున్నారు. బ్రేకప్ అనే ఒక మాటతోటి డివోర్స్ అనేది ఇట్స్ బిగిన్ వెరీ కామన్. అయితే ఎందుకు అవుతున్నాయి అంటే లోపం ఎక్కడ వస్తుందంటే అవగాహన లోపం ఏంటిది మేడం అని అంటే కనుక భార్యాభర్తలు అంటే ఇలాగే ఉంటారు. భార్యాభర్తలలో షాపింగ్ చేసుకొని ఆ ఫోన్లు మాట్లాడుకొని అప్పుడప్పుడు తయారైపోయి ఇంట్లో అందరిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళిద్దరే స్పెండ్ చేసి డబ్బులు ఇష్టం వచ్చినంత ఖర్చు చేసి ఆ ముద్దు ముచ్చట్లలో అమ్మాయి ఏదడిగితే అది కొనిచ్చి, లేకపోతే అబ్బాయి ఏం చేసినా కూడా ఫ్రెండ్స్తో కాస్త అటుపోయినా ఈ అమ్మాయి అసలు ఫ్రెండ్స్తో పోడు ఫస్ట్ అప్పుడు అలాగ ఉండి ఏం చేసినా ముద్దే. షాపింగ్లు కలిసి చేసుకొని ఫోటోగ్రఫీ కోసం ఇద్దరు మాట్లాడుకుని అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, జ్యువెలరీ, ఇద్దరు కలిసి ఏమంటారు మ్యాచింగ్ ట్విన్నింగ్ అవ్వటము, వీటి మీదనే అనుకుంటున్నారు పెళ్ళి అంటే. అసలు ఇది జస్ట్ ట్రైలర్ కూడా కాదు, టీజర్ ఫస్ట్ అంటారు కదా సిరి, టీజరే ఇన్ ఫ్రంట్ మొత్తం పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్ देखने అసలు మామూలుగా ఉండదు. టీజర్లో కనిపించేది ఏముంటుంది, కొంచెమే ఉంటుంది. అసలు లోపల చూస్తే ఇంతుందా సినిమా అన్నంత ఉంటుంది. అట్లాగే ఉంటుంది జీవితం కూడా. జీవితం 3 ముళ్ళ బంధం అంటే నువ్వు ఒక పెద్ద బాధ్యత ఎత్తుకుంటున్నావు, ఒక కుటుంబాన్ని నిలబెట్టదలుచుకున్నావు అంటే ఒక భార్యను తీసుకొచ్చుకొని పిల్లల్ని కానీ నువ్వు ఎలాగైతే నీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న నుంచి తెచ్చుకున్న వారసత్వంగా నిన్ను కన్న తర్వాత నీకు పెళ్లి చేసి ఎలాగైతే వాళ్ళ బాధ్యతను నిర్వర్తించారో వాళ్ళ లైఫ్లో కూడా ఎన్ని కష్టసుఖాలు వచ్చినా నిలబడి వాళ్ళు కొట్టుకోలా, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోలా, వాళ్ళకి ఇబ్బందులు రాలా, కలిసి ఉన్నారా వదిలేసుకున్నారా? కలిసి ఉన్నారు.
అది ఒక్కటి బుర్రలో పెట్టుకునే లోపం వచ్చేసింది. ఎందుకంటే మా అమ్మ అంటే ఏం తెలియదు, మా అమ్మ చదువుకోలేదు, లేకపోతే అప్పటి జనరేషను. ఏంటి అప్పటి జనరేషన్ మంచి చెప్తోందా చెడిపోమ్మని చెప్తోందా? కాదు కదా. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, అప్పటి జనరేషన్ నాన్న తిట్టిన అమ్మ ఉన్నదంటే నువ్వు తిట్టకుండా ఉండాలి నీ భార్యని. ఎస్ ఆర్ ఎస్. సో నువ్వు నేర్చుకోవాల్సింది అక్కడ జరిగిన మైనస్ పాయింట్లని. ఇక్కడ మీ అమ్మ ఏదైనా లోపం ఉంటే నువ్వు నీ భర్తకి ఆ లోపాన్ని చూపించకుండా, మీ నాన్న దేంట్లో డిసప్పాయింటెడ్ ఉండే, మీ అమ్మ ఏం చేస్తే మీ నాన్న డిసప్పాయింటెడ్ ఉండే, నువ్వు అది నీ భర్తకి చెయ్యొద్దు. ఇది మీరు జనరేషన్ గ్యాప్లో ఎవాల్వ్ అయ్యి స్మార్ట్గా నేర్చుకోవాల్సింది ఇదా కాదా? లేదు నువ్వెంత అంటే నేనెంత, నువ్వు షేర్ అంటే నేను సవా షేర్ అనుకుంటా తొడలు కొట్టేసి ముందుకు వెళ్ళిపోయి గొడవలు పెట్టుకొని డివోర్స్ తీసుకోవడం అనేది మూర్ఖత్వం. అట్లా చేస్తే వాళ్ళే సూపర్ జనరేషన్. విల్ యూ అగ్రీ విత్ మీ? ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఎందుకు మేడం మరి అంటే, పాతకాలంలో ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాల్లో ఇఫ్ యూ సీ, పెద్దమ్మలో ఇద్దరు ఉండేటోళ్ళు, ఒకటి ఇద్దరు, చిన్నమ్మలు చిన్నాన్నలు ఉండేటోళ్ళు. అంటే పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు కూడా కీచులాడుకున్నాక ఆ గొడవ ఆయుష్ తక్కువనా ఎక్కువనా, ఎలా సర్దుకుపోతున్నారు. లేకపోతే చిన్నాన్ననో చిన్నాన్న బాగా బయట తిరిగేసి వస్తున్నాడు, ఏం చేయట్లేదు, కానీ చిన్నమ్మ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది, పెద్దమ్మ ఎట్లా అడ్జస్ట్ అయింది, ఒక చిన్నమ్మ ఎలా గొడవ పెట్టుకుంటే ఈ ఫ్యామిలీ ఎలా విచ్ఛిన్నమైంది, నీకు నచ్చలా, అప్పుడు నువ్వు అది చెయ్యవు కదా. దిస్ ఈజ్ హౌ దే యూస్ టు లెర్న్ పాతకాలంలో. అందుకనే మరి కూర్చోబెట్టి ఇట్లా చెప్పారా, డిజిటల్ ఉందా, ఇలా సంసారం చేయాలా, ఇట్లా చేయాలని ఉందా, లేదు. కానీ పెద్దవాళ్ళు వస్తే ఎట్లా నిలబడి ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు, నీకు తెలియకుండా నీ సబ్కాన్షియస్ మైండ్లో పెద్దవాళ్ళు వస్తే లేస్తున్నారు, అత్త చెప్తే వింటున్నారు, లేకపోతే మామ వస్తే లెగుస్తున్నారు, వెళ్ళి వడ్డిస్తున్నారు. ఇలా చెయ్యాలా మేడం అంటే ఇప్పుడు సంస్కృతి మారింది, అబ్బాయి కూడా చెయ్యాలి అంతే. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, పేరెంట్స్కి ఇటు పేరెంట్స్కి అబ్బాయి రెస్పెక్ట్ ఇవ్వాలి, అటు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దోళ్ళు వస్తే ఎవరైనా రెస్పెక్ట్, అవన్నీ చేస్తుంటే వీళ్ళు బై డిఫాల్ట్ నేర్చుకునేవాళ్ళు. లే పెద్దోళ్ళు వచ్చి అని చెప్పాల్సిన అవసరం నాకు తెలిసి ఒక 20%కే వచ్చేదేమో. కాస్త అలా చలాకీ పిల్లలు ఉండి కాస్త అడ్వాన్స్డ్ ఉండే వాళ్ళు ఉంటే కనుక అలా అంటే లేరా నాన్న పెద్ద అలా కానీ మోస్ట్ ఆఫ్ ద అంటే నేను చూసిన నా జనరేషన్లో మా అక్కలను మేము చూసుకున్నా కూడా, ఇప్పుడు మా అత్తగారింటికి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ ఇప్పుడు ఎవరైనా బాగా వస్తే బై డిఫాల్ట్ లేచేవాళ్ళం. ఇప్పుడు ఇంకా 4-5 ఏళ్ల నుంచి అట్లీస్ట్ వాళ్ళు కూర్చొని ఉన్న యూస్ టు స్టాండ్ అప్ అంతే. అది అంత అవసరమా మేడం అంటే తెలీదు, అట్లా ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది. ఇప్పుడు అవి లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఈ వచ్చిన దాంట్లో వీళ్ళ గొడవలు కూడా చూస్తున్నారు, అర్థమవుతుందా? ఆ గొడవలలో ఈ తల్లిదండ్రులు ఒకటి ఏం చేస్తున్నారంటే, అందరూ అని నేను చెప్పను కానీ నేను ఓర్చుకొని ఉన్నాను, రేపొద్దున వీళ్ళకి పెద్ద ఫ్యామిలీ లేదు, పనేం లేదు, ప్రతి దాంట్లో దూరటం, తల్లి ఆర్ తండ్రి దూరే వరకు ఈ తల్లిగారు వాళ్ళు ఎక్కువ పట్టించుకోవటం వల్ల వీళ్ళ దాంట్లో నుంచి కూడా ఎక్కువ ప్రాబ్లం రావటం ఉంది. సరిదిద్దుకుపోమని చెప్పడం కంటే నువ్వెందుకు సరిదిద్దుకోవాలి అని చెప్పే పేరెంట్స్ కూడా ఉండడం కొంచెం దౌర్భాగ్యం అనే చెప్తాను. నువ్వెందుకు తగ్గాలి, మనకేం అవసరము, ఇలా చెప్పే వాళ్ళు ఎక్కువ ఉండటము. ఇంకా అబ్బాయి వాళ్ళ ముందు మనం ఎందుకు తలబొగ్గాలి అని అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ఎక్కువ ప్రెషర్ చేయటము. లేదు ఇంకొక వర్గము అమ్మాయి వాళ్ళు ఇంకా ఉండాలి అనే కల్చర్ ఉంటే ఇంకానా అని అమ్మాయికి కోపం రావటం. ఇలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్. అయితే మరి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు అని క్వశ్చన్ మరీ వస్తే విపరీతంగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఇప్పుడు చాలామంది 3-6 నెలలు గ్యాప్ పెట్టుకోండి టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీస్ అని చెప్తున్నాం. అయితే మరి తెలుస్తుందా మేడం అంత 1 year 6 months అలా చేసిన తర్వాత కూడా? నిన్ననే వీ హ్యాడ్ వన్ డిస్కషన్, నిన్న మా కజిన్స్ అందరు వచ్చినప్పుడు మేము మాట్లాడుతుంటే జనరల్గా ఇట్లా వచ్చింది, ఎన్ని ఏళ్ళు మీరు మాట్లాడుకున్నారు, ఇప్పుడు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయా అంటే, ఎట్లయినా ఉంటుంది, ఎలా అయినా ఉంటుంది. 6 months ఉన్న దానికి ఓకే కొంచెం ఎక్కువ తెలుస్తుంది ఏమో, తెలవడం కంటే ఎక్కువ బాండింగ్ ఏర్పడుతుంది. అంటే చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తారు కాబట్టి ఒక బాండింగ్ ఏర్పడినప్పుడు మిగతావి ఓవర్లుక్ చేస్తాము. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం కానీ ఈ పర్సన్ని వదులుకోవద్దు, కలిసి ఉండాల్సిందే అనే ఒక నిర్ణయాన్ని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఒక 2-3 నేను మాట్లాడినప్పుడు యంగర్ జనరేషన్తో వెన్ ఐ వాజ్ టాకింగ్ టు దెమ్, ఎలా అనిపిస్తుంది అని మాట్లాడినప్పుడు నాకు ఈ వేవ్ లెంత్ కనిపించింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో
ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు సిరి ఎంతసేపు అయినా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమైనా మాట్లాడుకుంటారా? 80% మాట్లాడరు. నువ్వేమంటే అదే, నేనంటే ఇదే, లేదా ఈ అమ్మాయికి నాకు ఇది కొనుక్కోవాలనిపిస్తుంది అంటే ఆ కొనుక్కోరా అంటాడు. 1 year తర్వాత అంటాడా? ఎందుకే అంటాడు. అవునా కదా? మరి ఎందుకు అంటాడు? అప్పుడు అలోన్గా ఉన్నాడు, ఖర్చులు లేవు, ఇప్పుడు డబ్బులు స్పెండ్ చేయొచ్చు, నీకు ఫస్ట్ స్టార్టింగ్గా ముద్దుగా ఉంటుంది, ఆ తర్వాత మనకే, మన సంసారానికి, మన పిల్లలకి నేను సేవ్ చేయాలి కాబట్టికే చెప్తాడు. ప్రతిదానికి వద్దన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు మళ్ళీ. సో ఈ అమ్మాయికి ఆ కంపారిజన్ రావద్దు. ముందు ఇట్లా ఉండే, ఇప్పుడు ఇలా ఉండే, అది. ఆ తర్వాత మనిషి వ్యక్తిత్వము గురించి ఇప్పుడు ఎప్పుడైతే సైకాలజీ ప్రీ కౌన్సిలింగ్కి వస్తారో వీ విల్ హ్యావ్ సమ్ టెస్ట్ పేపర్స్, విల్ ఆస్క్ దెమ్ టు రైట్. ఎప్పుడైతే రాస్తారో ఎంతవరకు మ్యాచ్ అవుతుందో తెలుస్తుంది. నీకు కొంతమంది కాంప్లిమెంటరీ పర్సనాలిటీ ఉంటే ఇష్టపడతారు, కొంతమంది అంటే ఇద్దరిది మ్యాచ్ అయితే కొంతమంది సెట్ అవుతారు, కొంతమంది ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అని సెట్ అవుతారు. నువ్వు ఆపోజిట్ ఉన్నా నచ్చుతావా? లేదు సేమ్ ఉంటేనే ఇష్టమా? నీలా నువ్వే ఎక్కువ ఇష్టం, నాలా లేడు, నాలా లేదామె, నాలాగా ఇట్లా చెయ్యట్లేదు. కొంతమంది కామ్గా ఉన్నాడు అనుకో, అతను ఆవిడ చలాకీగా ఉందనుకో భలే మురిసిపోతుంటాడు. ఒక ఆమె క్వైట్ ఉందనుకో, భర్త చాలా ఇలా హడావిడిగా ఉండి చాలా హీరోయిక్గా ఉంటే ఇష్టపడుకుందామని ఎందుకు ఊరికే మాట్లాడతారు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ కాంబినేషన్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్. కానీ కొంతమందికి అట్లా ఇష్టం, దెన్ యూ విల్ ఎంజాయ్ దట్ పర్సన్. చలాకీతనం అదంతా కొంతమందికి ఇష్టం ఉంది. సో దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ యువర్ పర్సనాలిటీ, నీకు ఏ పర్సనాలిటీ నచ్చుతుంది. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో అలాగా మీరు సైకాలజిస్ట్ దగ్గరకు వస్తే ఇది అర్థమవు. నీకు పిల్లల్ని ఎంత తొందరగా, అలా గొడవలు అయ్యే వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన తర్వాత పిల్లలు వద్దు అని ఒకళ్ళు చెప్తే వీళ్ళకి తొందరగా పిల్లలు కావాలని ఉంటే అది ముందు మాట్లాడుకోకపోవటం వల్ల అదే ఒక పెద్ద గొడవ అయ్యి అదే విడిపోవడానికి కారణం అవ్వడం, మనశ్శాంతి లేకుండా జీవితాన్ని జీవించడం అనేది ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డోంట్ డిజర్వ్ అమ్మ. సో కాబట్టికే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ కాబట్టికే ఖచ్చితంగా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఆర్థికంగా నీ ఆర్థికమైన గోల్స్ ఏంటి అని రాపిస్తాం. నీ ఆర్థికంగా నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు, లేదు వచ్చినట్టు ఖర్చు పెట్టాలనే మనస్తత్వం ఒకళ్ళకు ఉంది, సేవ్ చేసుకుందాం. సో ఇది ఒక 20% 30% వేరియేషన్ ఉంది, మ్యాచ్ అయిపోతుంది. ఇది కామన్ ఎవరైనా. మరీ 80% ఉంది. గైస్ దిస్ ఈజ్ డిఫరెన్స్, టూ మచ్ డిఫరెన్స్ ఇస్. ఆర్ యూ గైజ్ ఆర్ రెడీ టు వర్క్ ఆన్ దిస్? మీకు ఇష్టమేనా ఇలా ఒక వర్క్ అవ్వడానికి? చాలా గ్యాప్ ఉంది. మరి నడుస్తారా? ఇద్దరు కొంచెం నడవాలి, ఒకళ్ళు నడిస్తే ఇలా ఒకటి కౌన్సిలింగ్లో చాలా ఆర్థికపరమైన కానివ్వండి, అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వండి కానివ్వండి. అంటే మీకు ఈ అమ్మాయిని, నాకు ఒక కౌన్సిలింగ్ రీసెంట్గా వచ్చింది, అబ్బాయి చాలా ఎక్కువ ఫోర్స్ చేస్తాడు ఇలాగే ఉండాలి అని, ఈ అమ్మాయి చాలా బిడియస్తురాలు, నాకు ఇష్టం ఉండదు. బికాస్ ఆఫ్ దట్ డివోర్స్ దాకా వచ్చింది, 1 year కూడా కాల. సో ఆ ఒకటి కూడా చాలా అందుకే అంత ఓపెన్నెస్ అయింది. మీరు ఓపెన్నెస్గా అన్నీ చూస్తున్నారు. ఇక్కడ మనం పెద్ద సైకాలజీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ బికమ్ సో. అరే బాబా, రామోజీరావు గారు 30-40 ఏళ్ల కింద పత్రిక పెట్టినప్పుడే డాక్టర్ సమరమ్మ గారిని పిలిపించి దాని పత్రికల్లో ఇట్ హాస్ బీన్ పబ్లిష్డ్ బికాజ్ దట్ ఈస్ ద మెయిన్ రోల్, ప్లేయింగ్ కీ రోల్ ఇన్ అ ఫ్యామిలీ లైఫ్. సో కాబట్టికే అది ఆర్థికపరమైన గోల్స్ కానివ్వండి, ఇలా మనము ఫిజికల్గా వాళ్ళ హ్యాపీనెస్ కానివ్వండి, లేకపోతే తిరగడము, వరల్డ్ తిరగాలని కొంతమందికి ఉంటుంది, ఒకరికి ట్రావెలింగ్ ఇష్టం. సో హౌ ఫార్ యూ బోత్ ఆర్ రెడీ టు వర్క్ టుగెదర్? మింగిల్ లేదు, కుదరదు, మీకు అస్సలు కుదిరేడు. అప్పుడు నేను నాకు అస్సలు ఇష్టం ఉండదు మేడం అని అన్నారు అనుకో, అప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది పేరెంట్స్ని కూర్చోబెట్టి. కాబట్టి రియల్గా చెప్తున్నాను, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ అ వెరీ. బై ద వే, ఐ వుడ్ లవ్ టు టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కేరళ గవర్నమెంట్లో ఒక ఇంపార్టెంట్ రూల్ వచ్చింది. ఏంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ చెయ్యాలి అంటే పెళ్ళి ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ది సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళి చూపిస్తేనే వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ అసలు అలౌ చేస్తున్నారు అంట. సో దట్ హ్యాస్ బికమ్. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు అంటే ఇష్టం ఇట్లా తొందరపాటుతో పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ రావడం వల్ల ఈగోలు
యాటిట్యూడ్లు ఉండటం వల్ల పేరెంట్స్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి కోర్టుల చుట్టూ బోలెడంత డివోర్సులు లైన్లు కట్టడం వల్ల గవర్నమెంట్ తరపు నుంచి అన్ని స్టేట్స్లో కూడా ఇది తీసుకురావాలి, ఎప్పుడైతే కౌన్సిలింగ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తారో వాళ్ళకే రిజిస్ట్రేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చాలా సీరియస్గా బిల్ పాస్ చేయాలి అనుకుంటున్నట్టు కేరళలో ఆల్రెడీ అది స్టార్ట్ అయినట్టయితే తెలుస్తుంది. అండ్ మన ఏపీ తెలంగాణలలో కూడా తొందరగా అది రావాలని కూడా నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే 3 ముళ్ళ బంధము 100 బంధంగా మారడానికి అందరం ఒక మంచి ఇనిషియేషన్ తీసుకోవడం, గవర్నమెంట్ కూడా దానికి సహకరిస్తే కనుక కోర్టులో కేసులు తగ్గి అవసరమైన కేసులకు ఇంపార్టెంట్ టైం ఇవ్వగలుగుతారేమో అనిపిస్తుంది. అలా కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏదో పేరుకు గబుక్కున పెళ్ళైపోగా గబుక్కున పిల్లల్ని అనేసి వాళ్ళను చాలా స్ట్రెస్గా ఉన్న పిల్లలను బయటికి వదలటం జరుగుతుంది. పిల్లల మూలంగా వీళ్ళు భరించుడు, పిల్లలు భరించుడు, ఇలాంటి ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్. పెళ్ళి అంటే భయం అయ్యే పెళ్లి చేసుకోవడం బంద్ చేస్తున్నారు చాలామంది. సో కాబట్టి దిస్ సర్టెన్లీ హెల్ప్స్ సిరి. డెఫినెట్గా మేడం, ఖచ్చితంగా అందరికి కూడా మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళ జర్నీని చాలా స్మూత్గా వెళ్ళాలి అంటే మీరు చెప్పినట్టుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. గ్రేట్ మేడం, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ అవేర్నెస్ అని నేను చెప్తాను. ఇలా ఎవరైనా కూడా ఇండివిజువల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కావాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ సిరి. ఇలా నన్ను ఒక అతను అంటపడుతున్నాడు, ఇలా ఊరికే నన్ను అంటున్నాడు, మీరు చెప్పిన వీడియోతోటి నాకు ఏదో కొంచెం సైన్లు కొడుతున్నాయి, మీరు అన్నట్టు ఇలాగే చెప్తున్నాడు ట్రాప్లో, నేను కూడా కొంచెం అట్రాక్ట్ అవుతున్నాను అన్నా కూడా దే కెన్ కాల్ అస్. ఎందుకంటే ఈ మనస్సు ఉందే ఇది దీనికి ఇలా జుజుబి మాటలకి బాగా పడిపోతుంది కాబట్టికే. సో ఖచ్చితంగా దే హ్యావ్ టు, ఎందుకంటే బయట ఎవరికి చెప్పుకోలేని స్థితి, దే కాంట్ షేర్. సో మీరు అన్నట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ఇలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు అంటే అసలు ఎందుకు వినట్లేదు అని మీరు అడిగే స్కోప్ తీసుకోవట్లేదు కావచ్చు, వాళ్ళకి చెప్పే ధైర్యం కూడా రావట్లేదు కావచ్చు. సో దట్స్ హౌ వీ హెల్ప్. సో మీరు చూస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ నుంచి మనకి కౌన్సిలింగ్ ఎలా వస్తున్నాయి అనేది. సో కాబట్టి దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ సిరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.